ప్రధాన ఆలయమైన నమో నారసింహ విచ్చలవిడిగా ప్రధాన ఆలయంలోకి సెల్ ఫోన్లు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఎక్కడ మరి? యాదాద్రి తెలంగాణలోని తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటి యాదాద్రి టెంపుల్లో సెల్ ఫోన్లు ఎట్లా వచ్చినాయి ప్రధాన ఆలయంలోకి అనేటువంటిది మనకు ఆదాబ్ హైదరాబాద్ రాసింది కథనం. దానికి సంబంధించి ఒకసారి మనం పూర్తిగా చదువుదాం. ఆలయంలో ఇష్టారాజ్యంగా చరవాణిలో ఫోటోలు, సోషల్ మీడియాలో హల్చల్, మండిపడుతున్న భక్తులు పట్టించుకొని అధికార యంత్రాంగం అంటూ మనం వార్త చూడొచ్చు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఈ నెల 30వ తేదీన నిర్వహింపబడిన స్వామివారి వైకుంఠ ఏకాదశి పర్వదినాన ప్రధాన ఆలయంలో కొంతమంది వ్యక్తులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేసి హల్చల్ చేశారు. ఫోటోలు తీస్తున్న క్రమంలో క్యూలో గంటల తరబడి నిలబడి స్వామివారి దర్శనానికి వేచి ఉన్న సాధారణ భక్తులు చూసి అవక్కయ్యారు. దేవస్థాన నియమ నిబంధనల ప్రకారం గోడలపైన సెల్ ఫోన్ అనుమతి లేదు అని చెప్పినప్పటికీ వాటిని అమల్లోకి తీసుకొని రావడానికి అధికారులు విఫలమయ్యారు. ఇటీవల వరుస సెలవుల వల్ల విఐపి తాకిడి యాదాద్రికి ఎక్కువైంది. ఇదే క్రమంలో విఐపీలతో పాటు వచ్చినటువంటి వ్యక్తులు నేరుగా ప్రధాన ఆలయంలో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారట. అంతేకాదు సెల్ ఫోన్లలో సెల్ఫీ తీసుకొని మరీ స్టేటస్ పెట్టుకుంటారు, ఆనందపడుతున్నారు. దేవస్థాన ఎస్పీఎఫ్ బాంబ్ స్క్వాడ్ సిబ్బంది దేవస్థాన అధికారుల కళ్ళు కప్పి యాదాద్రి ప్రధానాలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లి భయం లేకుండా ఏం కాదులే అన్న ధోరణితో ప్రవర్తించారు. ఈ పొరపాటుకి కారణం ఎవరు? ఫోటోలు తీసిన వ్యక్తుల, వాళ్ళని చూసి చూడనట్టు వదిలేసిన అధికారుల? యాదాద్రి ప్రధానాలయంలోకి వెళ్లే క్రమంలో ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి పంపించే బాంబ్ స్క్వాడ్ సిబ్బంది నిధులు సక్రమంగా నిర్వర్తించడం లేదు అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా చేస్తే దేవాలయ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రధానాలయంలో ఫోటోలు తీయడం వల్ల అక్కడ ఉన్నటువంటి దేవుడు, ఆ బంగారం, దేవునికి సంబంధించినటువంటి రహస్య సమాచారం అంతా కూడా వేరే వాళ్ళకు చేరితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. దేవుణ్ణి మనం అక్కడికి వెళ్ళి దర్శించుకోవాలి, సోషల్ మీడియాలో చూసి ఆనందపడడం కాదు. దేవుణ్ణి దేవునిలాగే ఉంచాలనేటువంటిది ఆ ఆలయం యొక్క నియమ నిబంధనలు ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మనం జనవరి 1వ తేదీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా యాదాద్రి ఆలయ భద్రతా దృష్ట్యా ప్రధాన ఆలయంలోకి సెల్ ఫోన్ పూర్తిగా నిషేధించి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం ఏ భక్తులకైనా, స్థానికులకైనా, స్థానికేతరులకైనా అందరికీ ఒకే విధమైన నిబంధన అనుమతించేలా అధికారులు ప్రకటన జారీ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్తులో ప్రధాన ఆలయంలో ఉన్న స్వామివారి శక్తి సన్నగిల్లి భద్రతా రీత్యా కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. సో మరి శేషగిరిరావు, ఎస్పీఎఫ్ సిఐ శేషగిరిరావు ఆయన వివరణ ఏమిస్తున్నాడంటే చూద్దాం. విఐపీలు వచ్చిన నేపథ్యంలో వారితో పాటు వచ్చిన వారు సెల్ ఫోన్స్ తీసుకెళ్లి ఉండవచ్చు. ఇక మీదట ప్రధాన ఆలయంలోకి ఎలాంటి సెల్ ఫోన్స్ తీసుకొని వెళ్లకుండా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తుంది అంటే ఒప్పుకుంటున్నాడు ఆయన. ఏమని? విఐపీలతో వచ్చిన వాళ్ళు అంటే మీ విఐపీలతో వచ్చిన వాళ్ళు ఫోటోలు తీసుకోవచ్చు, సామాన్య జనం తీసుకోవద్దు. మరి తీసుకొని ఇస్తే ఫోటోలు అందరిని తీసుకొనియండి. ఇక విఐపీలకే దేవుడు, విఐపీలే ఫోన్లు తీసుకుపోతారు, వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకుంటారు, అది కాదు. మీరు ప్రధాన ఆలయంలోకి ఫోన్లు తీసుకుపోనిస్తే సామాన్య జనాన్ని కూడా తీసుకుపోనియండి. లేదు అన్నప్పుడు విఐపీని కూడా తీసుకురాలేకండి. విఐపీ తోటి వచ్చిన వాళ్ళు విఐపీ కూడా ఫోన్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది. వచ్చేది దర్శనం కోసం వస్తున్నారు, ఆ దర్శనాన్ని దర్శనంలాగే చూపియండి. అంతేగాని విఐపీ తోటి వచ్చిన వాళ్ళకి ఫోన్లు అలౌ చేసి ఈ సంస్కృతిని దెబ్బతీసి ప్రధాన ఆలయాన్ని, ఆ దేవుని దగ్గర ఉన్నటువంటి దేవాలయ నియమ నిబంధనల్ని తుంగలు తొక్కేస్తే అది దేవాలయం భద్రతగా ముప్పు రేపు. కాబట్టి విఐపీలు వచ్చినా, విఐపీ అయ్యలు వచ్చినా, ఎవరు వచ్చినా ఫోన్లు బయట పెట్టియండి. అయ్యేదేముంది? అక్కడికి ఏదో బహిరంగ సభ కోసమో, మీటింగ్ కోసమో, ఫోన్ కాల్స్ మాట్లాడడం కోసమో, వీడియో కాన్ఫరెన్స్ కోసం వస్తలేరు కదా ఏ విఐపీ కూడా. దైవ దర్శనం కోసం వస్తున్నాడు కదా. 5-10 నిమిషాలు ఫోన్లు లేకుండా విఐపీలు ఉండలేరా? విఐపీ దగ్గరనే ఫోన్ ఉండదు నాకు తెలిసి. విఐపీ ఎక్కడో ఫోన్ పెట్టి వస్తాడు, కానీ విఐపీ కింద ఉన్న వాళ్ళు అలచల్ చేస్తారు అన్నట్టు. ఫోన్లు తీసుకొచ్చి విఐపీ తోటి ఫోటోలు, లోపల ఫోటోలు తీసి ఇగో చూడండి మాకు ఇంత హంగులు ఆర్భాటాలు కల్పిస్తున్నారు దేవాలయ సిబ్బంది అని ఇదంతా కూడా చేస్తున్నారు. కాబట్టి విఐపీలు అట్లా చేయమని ఎవరు చెప్పరు. విఐపీలు కూడా కొంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మీరు తప్పు చేయకపోవచ్చు, కానీ మీ కింద వచ్చే వాళ్ళందరూ కూడా
మీ పేరు చెప్పుకొని ఫోన్లు తీసుకొచ్చి రకరకాల సోషల్ మీడియాలో పెడుతున్నారు. కాబట్టి దేవుణ్ణి దేవునిలాగే చూడండి. దేవుణ్ణి అక్కడికి వచ్చి దర్శనం చేసుకునేటట్టే ఉండాలి. ఫోన్లో ఫోటోలు ఫోన్లో తీసి ఆలయ భద్రతకు ముప్పు కలిగించేటువంటి విధానాలు విఐపితో వచ్చిన పెట్టుకోవాలి. అట్లాగే ఈ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బంది ఎవరైనా నిర్దాక్షిణ్యంగా చెప్పండి, ఎవ్వరు కూడా ఫోన్ తీసుకురావద్దు లోపలికి అనేటువంటి నిబంధన పెట్టండి. లేకపోతే అందరు తీసుకురావచ్చారని నిబంధన మరి అదన్నా పెట్టండి, ఏదో ఒకటి చేయండి. అట్లయితేనే బాగుంటుంది. అంటే యాదగిరిగుట్టలో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది లోపాలు.